హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మరొక జిల్లా కోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డిగ్రీ అర్హతతో కూడా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు, ఎటువంటి అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో 10th సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. తెలుగు భాష అయితే వచ్చి ఉండాలన్నమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మీ డిస్టిక్ ఏదో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకు డిస్టిక్స్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నామన్నమాట కోర్టులో. మీ డిస్టిక్ నేమ్ కమెంట్ చేస్తే సో దట్ మీ డిస్టిక్స్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన వెంటనే నేను మన ఛానల్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నాకు కూడా కొద్దిగా హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో ఏ డిస్టిక్స్ నుంచి చూస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నారు, కాకపోతే పర్టికులర్ డిస్టిక్ అని తెలిస్తే సో ఈజీగా జాబ్స్ వచ్చేయడానికి కూడా నాకైతే హెల్ప్ అవుతుంది కాబట్టి సో మ్యాక్సిమం మీ డిస్టిక్ అయితే కమెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండ యూనిట్ అని చెప్పేసి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్ గా. సో ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ ఉంది కదా అని చెప్పేసి నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్న డౌట్ అయితే మీకు వచ్చి ఉండొచ్చు. సో నల్గొండ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే కాదు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే లోకల్ క్యాండిడేట్స్కి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి కొద్దిగా తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాకపోతే ఎవరైనా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అంటే ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కాదు, ఎటువంటి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాదనమాట, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అయితే భర్తీ చేస్తున్నారు. గైస్, ఇక నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు 16th November 2024 అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో 18th November నుంచి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి నేను మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ లైక్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd December లోపు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా అప్లై చేసుకున్న తర్వాత సో అప్లికేషన్స్ అయితే వస్తాయి కదా. సో ఇక అప్లికేషన్స్ వచ్చేసి వీళ్ళు 3rd December నుంచి 5th December వరకు స్క్రూటీనీ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు మనకు రిటర్న్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇక రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 9th December అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే ఇక రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 15th December 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ టెస్ట్ కూడా మనకు అదే రోజే కండక్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ టైమింగ్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో సెలక్షన్ ప్రాసెస్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సద్వినియంగా జరిగితే సో జనవరికి అంతా జాబ్లో ఉండటం అయితే జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా 2 రకాల పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. గైస్, ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓసీ ఉమెన్ క్యాండిడేట్స్కి 1, ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్స్కి 1 అయితే ఉందన్నమాట. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ ఉమెన్ క్యాండిడేట్స్కి 1, ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 అనమాట. సో ఇక ఓసీ క్యాండిడేట్స్కి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో సో ఇక పోస్ట్కి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం అందరూ అప్లికేషన్స్ పెట్టడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు మస్ట్ హ్యావ్ పాస్డ్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మీకు హయ్యర్ గ్రేడ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట, 45 words per minute. లేదా లోవర్ గ్రేడ్ ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మాకు లోవర్ గ్రేడ్ ఉంది, మేము అప్లై చేసుకోవాలా వద్దా అని చెప్పేసి సందేహం అయితే ఉంటుంది చాలా మందికి. సో లోవర్ గ్రేడ్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీకైతే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళకి. అదేవిధంగా ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. మీ దగ్గర 10th పాస్ అయినటువంటి
సర్టిఫికేట్ ఉంటే ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి లాంగ్వేజెస్ కనుక చూసుకున్నట్టయితే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 18 to 34 ఇయర్స్ వరకు ఏజ్ అయితే అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 39 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 44 ఇయర్స్ వరకు వేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్కి స్టార్టింగ్ శాలరీ మనకు 35,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని. అదేవిధంగా ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి 30,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి శాలరీతో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది అనమాట, నల్గొండ డిస్టిక్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి టైపిస్ట్ ఆర్ అసిస్టెంట్ పోస్ట్ కి వచ్చేసి OMR రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే విధంగా టైప్ రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, అంటే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఇక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక చూడండి మనకు రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకు 40 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. సో మనకు 40 minutes టైం అయితే ఉంటుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్ అయితే వీళ్ళు కేటాయించడం జరిగింది అనమాట. అదే విధంగా మనకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ లో మీకు ఈ యొక్క టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 minutes అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 45 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉంటుంది. టోటల్ గా 40 మార్క్స్ అయితే వీళ్ళు యొక్క స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా మనకి యొక్క టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్ట్ కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అదే విధంగా ఇక రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే OMR బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట 90 minutes. సో ఎవరైతే ఇక ఓరల్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి మెరిట్ తీసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్. ఇదైతే మీరు క్లియర్ గా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఎవరైతే ఓసీ అదే విధంగా బీసీ కేటగిరీస్ ఉంటారో సో వీళ్ళు వచ్చేసి 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 400 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక అప్లికేషన్ ఫీ ఏ విధంగా పే చేయాలో కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి మనకు డిమాండ్ డ్రాఫ్ట్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వచ్చేసి ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండ అని చెప్పేసి ఈ పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది బ్యాంక్ వెళ్ళేసి. సో ఇక డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఒరిజినల్ డీడీ ఫామ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలంటే గైస్ మీరు ఆఫ్లైన్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి అప్లికేషన్ ఫామ్ని సో నీట్గా మిస్టేక్స్ లేకుండా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేసేసి సో మనకు సింపుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అటాచ్ చేసేసి అదేవిధంగా మీరు ఏదైతే డీడీ తీస్తారో ఆ డీడీ ఫామ్ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు అప్లికేషన్ ఫామ్ ని సెండ్ చేయాల్సిన అడ్రస్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యాయ సేవ సదన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ నల్గొండ. సో ఈ యొక్క అడ్రస్ కి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా అయితే 2 December లోపైతే ఇక్కడికి రీచ్ అయ్యే విధంగా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూడండి మనకు ఓన్లీ మీరు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నో అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ డైరెక్ట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అక్కడ అంటే ఆఫీస్లో ఇస్తే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో 2 December లోపైతే ఈ యొక్క అడ్రస్కి రీచ్ అయ్యే విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేసేసేయండి గైస్. అదేవిధంగా మీరు ఎన్వలప్ కవర్ పైన అయితే సో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అప్ అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నారో సో ఇక పోస్ట్ నేమ్ అయితే మీరు ఎన్వలప్ కవర్ పైన అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఇక నోటిఫికేషన్కి ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.